సభకి ఇక్కడ ఈరోజు విచ్చేసినటువంటి పెద్దలకి, మన పిరమిడ్ మాస్టర్లందరికీ, వేదికని అలంకరించినటువంటి యాదగిరి జిల్లా ధ్యాన అభివృద్ధికి ఎంతో తోడ్పాటు చేసినటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ మెగా మురళి గారికి గట్టిగా చప్పట్లు. మన సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్కి ఎన్నో మౌన ధ్యాన యజ్ఞాలు చేస్తూ ఎంతోమందిని ధ్యానం వైపు, ఆత్మజ్ఞానం వైపు తరలిస్తున్నటువంటి ఆ మహానుభావుడికి గట్టిగా చప్పట్లు. అలాగే ఇంకా ఇద్దరు మాస్టర్లు, సిద్దిపేట మాస్టర్లు, భీమేశ్వర ప్రసాద్ గారికి, మన పిరమిడ్ కుటుంబమే కదా అంతా, గట్టిగా చప్పట్లు కొడదాం. కరుణాకర్ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. తల్లి నవమాసాలు మోసి జన్మనిస్తే తండ్రి బాధ్యతగా పెంచుతారు. తల్లి తండ్రి జన్మనిస్తారు. గురువు ఏమిస్తాడు? జీవితాన్ని ఇస్తాడు. తల్లిదండ్రి ఏమిస్తారు? జన్మనిస్తారు. గురువు ఏమిస్తాడు? నాయనా, మేము జన్మనిచ్చినాము, నీకు జీవితం మా వల్ల కాదు, నిన్ను కట్టి తీసుకొని మేము కొట్టలేము కదా, ఆడుంటాడు పో అని పంపుతా. ఆ గురువు వంగురా అని చెప్పి వీపులో 4 ఉతుకుతాడు. అప్పుడే కదా చదువు వస్తుంది. అది సో గురి కలిగిన వాడే గురువు. గురి కలిగిన వాడే గురువు. శ్రీకృష్ణుడికి ఆత్మజ్ఞానం పట్ల గురి, అందుకే ఆయన ఆత్మజ్ఞానంలో గురువు అయినాడు, గీతాచార్యుడైనాడు. అర్జునుడికి 18 పర్వాలు కురుక్షేత్రంలో 18 రోజులు బోధించి ఈరోజు మన పిరమిడ్ సొసైటీకే వజ్రతుల్యమైంది శ్రీకృష్ణుడు. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఇక్కడ ఈ సభకి నేను రావడానికి మూల వ్యక్తి మా పిరమిడ్ కుటుంబం మెగా మురళి గారు. ఆయనకి ఎంతో నేను సహృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే బాలరాజు గారు, మన డాక్టర్ గారు, వాళ్ళ కుటుంబాలకి, మన రాజపేట అందరికీ శిరస్సు వంచి చక్కగా నేను ప్రణామాలతో మొదలు పెడతాం. నేను వెతుకుతున్నాను, స్కూల్లో వెళ్ళాను, కాలేజీల్లో వెళ్ళాను, నాకున్నటువంటి శక్తికి తగినట్టు గురువు ఎక్కడ దొరుకుతాడా. కానీ పత్రిసార్లు చూస్తానే నా అన్వేషణ ఆగిపోయింది. మళ్ళీ ఆయన వెంట నేను పడ్డాను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, నహి సదృశేన జ్ఞానం పవిత్రమివ విద్యతే. నహి సదృశేన జ్ఞానం పవిత్రమివ విద్యతే. తత్ స్వయం యోగ సంసిద్ధ, తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి అంటాడు. అంటే అర్జున, తరచి చూస్తే జ్ఞానానికన్నా పవిత్రమైనది ఏమీ లేదు. తత్స్వయం అంటే స్వయంగా యోగ సంసిద్ధ, యోగం చేస్తూ కాలక్రమంగా తనలో ఆ ఆత్మని పొందుతాడు అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా ఫ్రెండ్స్? ఇంకోసారి చెప్పుకున్నామా? నహి సదృశేన జ్ఞానేన పవిత్రమివ విద్యతే. అంటే జ్ఞానానికన్నా పవిత్రమైనది ఏమీ లేదు. తత్స్వయం అంటే తనలోనే యోగం చేసుకుంటూ కాలంలో ఆత్మని పొందుతాడు అని అర్థం. ఇది శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. అట్లా ఏం చెప్తాడంటే, జ్ఞానం అనే అగ్నిలో సర్వము బూడిదైపోతుంది అంటున్నాడు. మనం అంటాం కదా, ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అని. అలాగే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని అంటున్నాడు. ఏమంటున్నాడంటే, యదై సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున.
యదై సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అంటున్నాడు. ఫ్రెండ్స్, మీరందరూ వింటున్నారా? ఏమ్మా వింటున్నారా? ఒకసారి అందరు చెప్పండి చూద్దాం. యదై, గట్టిగా, యదై సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అంటే రగులుతున్నటువంటి అగ్గి కట్టెలను ఏ విధంగా బూడిద చేస్తుందో జ్ఞానం అనే అగ్ని సర్వ కర్మలను బూడిద చేస్తుంది అంటున్నాడు. మరి ఆ జ్ఞానం అంటే ఏమిటి చెప్పండి? ఆ జ్ఞానం అంటే ఏమిటి? ఆ జ్ఞానం ఏంటి? కరెక్ట్, ఆత్మజ్ఞానం అంటే ఏంటి? మమాత్మానం సర్వభూతానం, సర్వభూతానం మమాత్మానం. అంటే మమాత్మానం అంటే నేను, అన్ని భూతాలలో నేనే ఉన్నాను, అన్ని భూతాలు నాలో ఉన్నాయి అని తెలుసుకునేటువంటి జ్ఞానంతో ఎవడైతే జీవిస్తాడో వాడికి కర్మలు ఉండవు అంటున్నాడు. అర్థమవుతుందా? మరి మనం అలాగే కదా జీవించాలి. జీవిస్తామా? జీవించాలి. ఇంకా జ్ఞానం ఎందుకు? ఏమంటున్నాడు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటున్నాడు. ఎట్లా? యస్య సర్వ సమారంభో కామ సంకల్పవర్జిత. యస్య సమారంభో కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం పండితా తమాహు బుధాహు. అంటే పండితులు ఎవరిని బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు అంటారంటే ఎవరైతే కామ సంకల్పాలు లేకుండా నిష్కామంగా ఎటువంటి రూపాయి ఆశించకుండా ఆ బాలరాజులాగా, ఆ డాక్టర్ లాగా పిరమిడ్లు కట్టి ఇంతమందికి ధ్యానం చెప్తారే అటువంటి వారికి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎవరైతే కామ సంకల్పాలు లేకుండా లోక కళ్యాణం చేస్తారో అటువంటి వాళ్ళు బుద్ధిమంతులు జ్ఞానవంతులు అంటున్నారు. మన సైంటిస్ట్ నాగేశ్వరరావు లాగా, మన మెగా మురళీ సార్ లాగా, మన బాలరాజు లాగా, మన సిద్దిపేట మాస్టర్ లాగా, మన పత్రిజీ లాగా. అక్కడ కూర్చొన్నారు ఒక ఆయన జేవి సుబ్రహ్మణ్యం గారు, జేవి కాలనీ అసోసియేట్. ఆయన కూడా 12 లక్షలు పెట్టి మెడిటేషన్ హాల్ కట్టాడు. కూర్చోన్నారు సార్, మళ్ళీ పిలుస్తాం. అర్థమవుతుంది? అద్భుతమైన శ్లోకం, మీరందరూ చెప్తే నేను వింటాను. చెప్పండి. యస్య సమారంభో కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం పండితాః తమాః బుధః. అర్థమైందా? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్నిలో మనం చేసుకునేటువంటి కర్మలన్నీ బూడిదైపోతే నీకు మళ్ళా జన్మ ఉంటుందా? ఉండదా? ఉండదు. కట్టులు బూడిదైపోతాయి, ఇంకెక్కడి జన్మ. అంటే నువ్వు ఆగామి కర్మలు, నీకు ఈరోజు నువ్వు ఒక పని చేస్తే మళ్ళా నీకు భవిష్యత్తులో ఆ కర్మ తిరిగి రాకూడదు. నువ్వు చేసుకున్నటువంటి కర్మ కొత్త కర్మ క్రియేట్ చేయకూడదు. అర్థమవుతుందా? అంటే ఏం చేయాలా? నువ్వు 1,00,000 రూపాయలు కావాలని ఒక ప్రోగ్రామ్ చేసావనుకో, ఈరోజు కర్మ చేసావు, భవిష్యత్తులో అది తిరిగి మళ్ళా ఒక కర్మగా వస్తుంది. మళ్ళీ అది దాన్ని అనుభవించాలా. మళ్ళీ వచ్చే నెల ఇంకో కర్మ చేస్తావు, మళ్ళీ అది ఆగామ కర్మ అవుతుంది, దాన్ని మోస్తూ ఉంటావు. ఇంక వెనక తెచ్చుకునే సంచిత కర్మలు ఎప్పుడు అనుభవిస్తావు? అది ఎప్పుడు అనుభవించేది. అందుకని ఎన్ని జన్మలు పునరపి జననం పునరపి మరణం, ఇట్లా ఉండకూడదు. అందుకే ఏం చేయాలి అంటే అందరూ ఏం చేయాలి? నిష్కామ కర్మలు చేయాలి. రూపాయి కూడా ఆశించకుండా నిస్వార్థంగా లోక కళ్యాణం చేస్తే నీకు ఆగామి కర్మలు అనేది ఉండవు. అప్పుడు సంచిత కర్మలు ఏవైతే తెచ్చుకున్నావో అవన్నీ రోజు రోజు అనుభవించుకుంటా వెళ్ళిపోతావు. కొంతకాలానికి నీ తల పై నెత్తి మీద గుండు లోపల గుండు, దాన్నే మోక్షం అంటాం. ఏమీ ఉండదు. ఎందుకు ఉంటుంది? నిస్వార్థంగా ఉన్నావు, అందరూ ధ్యానులు అవ్వాలని కోరుకుంటున్నావు కదా. అదే నిజమైన మోక్షం. అది ఎప్పుడో కాదు, ఈ రోజు నుంచే మొదలవ్వాలి. అర్థమైందా ఫ్రెండ్స్? సో అలా మనం జ్ఞానం అనేది చాలా గొప్ప విషయం. ఆ జ్ఞానం అనేది ఎంత గొప్ప విషయం అంటే కొన్ని శ్లోకాలలో మనం తెలుసుకుంటాం. ఒకసారి ఈయన మన ఆదిశంకరాచార్యుడు ఒకరోజు గంగా నది ఒడ్డున అలా నడుచుకుంటూ పోతుంటే ఒక ఆయన 60 ఏళ్ళు వృద్ధుడు
వ్యాకరణం చెప్తున్నాడు, వ్యాకరణం. అది చూసి ఆది శంకరాచార్య ఒళ్ళు మండింది. బుద్ధి దానికి ఏమైనా 60 ఏళ్ళు దాటింది, వ్యాకరణం అలా వల్లిస్తున్నావు. ఏమన్నారు తెలుసా? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సన్మతే అనలేదు, మంచి మత, మూఢమతే అన్నాడు. సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి డుంక్రుం కరణే. ఓ వృద్ధుడా, ఓ మూఢమతి కలిగిన వాడా, 60 ఏళ్ళయింది, ఇప్పుడా నువ్వు వ్యాకరణాలు వల్లించేది? అది నిన్ను కాపాడుతుందా? సంప్రాప్తే సన్నిహిత కాలే, పైకి పోయే టైం దగ్గర వచ్చింది, ఈ వ్యాకరణం నేను కాపాడుతుందా? తిరిగ్గా కూర్చొని వ్యాకరణాలు వల్లిస్తున్నావే, మరి ఏం చేయాలయ్యా అంటే, భజ గోవింద. వింద అంటే ఇంద్రియాలు, గో అంటే అధిపతి. ఎవరు? నారాయణుడు. ఆయన్ని పట్టుకో, ఆయన కాపాడుతాడు. ఇలా ద్వాదశ మంజిరిక స్తోత్రము అంటే, ద్వాదశ అంటే 12 శ్లోకాలు, ద్వాదశ అంటే 12 స్తోత్రాలలో ఆయన చెప్తూ ఉంటాడు. ఈ భజగోవిందం అనేది రిపీట్ అవుతా ఉంటుంది. కురుతే గంగా సాగర గమనం, కురుతే గంగా సాగర గమనం, వ్రత పరిపాలనా అధవాదానం అధవాదానం. జ్ఞాన విహీన సర్వమతేనా, జ్ఞాన విహీన సర్వమతేనా, ముక్తి న భజతి జన్మ సతేనా. ముక్తి న భజతి, చెప్పండి మీరందరూ, ముక్తి న భజతి జన్మ సతేనా అంటే ఏంటి అర్థం? ముక్తి రాదు, 100 జన్మలు ఎత్తినా ముక్తి రాదు. ఎవరికి? కురితే గంగా సాగర గమనం అంటే గంగలో పోయి స్నానం చేసినా, వ్రతాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, జ్ఞాన విహీన అంటే సర్వమతేన, అన్ని మతాలలో జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి 100 జన్మలు ఎత్తినా ముక్తి రాదంటున్నాడు. కొట్టండి, తప్పట్లు, దీన్ని కొట్టండి. నాకు కాదు కొట్టాల్సింది, ఆది శంకరాచార్య. ఇది అందరూ చెప్పాలి, అందరు పాడండి. కురుతే గంగా సాగర గమనం, వ్రత పరిపాలనా అధవాదానం. అధవాదానం. జ్ఞాన విహీన సర్వమతేనా, ముక్తిన భజతి జన్మ సతేన. బాగుందా? ఎంత బాగా చెప్పారు కదా, ఎంత బాగా చెప్పారు ఆయన, అద్భుతం కదా. అది ఆది శంకరాచార్య శ్లోకాలు వినాలి, చదవాలి, పాడుకోవాలి, ఎప్పుడు పాడుకోవచ్చు. అర్థమైందా? చెప్పండి, మీరు కూడా పాడండి. కించిదీత, గట్టిగా. అన్నం పెడతారు 2 గంటలకి, తింటాం, మళ్ళీ ఆకలి కదా, గట్టిగా చెప్పండి. కించిదీత భగవద్గీత గంగా జలలవ కణికా పీత, సకృదనయేపి మురారి సరర్చ. మురారి సరర్చ తస్యాహం యమనేన చర్చ. అంటే ఎవరైతే భగవద్గీత రోజు చదువుతారో, కొంచెమైనా భగవద్గీత చెవులో పోసుకుంటారో, గంగాజల లవ కణికా పీత అంటే ఏంటి? గంగాజల లవ కణికా పీత అంటే ఏంటి? మెడిటేషన్ చేసినప్పుడు మన ఆకాశగంగ నెత్తిపై నుంచి గొంతులోకి పోతుంది కదా, అది గంగాజలం. దాన్ని కొంచెమైనా తాగిన వాళ్ళు మురారి అంటే నారాయణుడు, సత్సాంగత్యం అంటే ఇదే. ఇలా ఎవరైతే గడుపుతారో అటువంటి వాళ్ళకి యమలోకంలో స్థానం లేదు. ఎందుకు? నువ్వు చేయాల్సిన పనులన్నీ చేసేసినావు కాబట్టి యమలోకంలో నీకు స్థానం ఉండదు. కాబట్టి మనం రోజు ఏం చేయాలి చెప్పండి? రోజు ఏం చేయాలి?
భగవద్గీత చదవాలి, గంగాజలం తాగాలి, మురారి సత్సాంగత్యం చేస్తే, చెప్పండి గట్టిగా ప్లీజ్, గట్టిగా చెప్పండి. ఏమేం చేయాలి? తప్పట్లు కాదు, తప్పట్లు నాకెందుకు ఊరికే. భగవద్గీత చదవాలి, తాగాలి, నెక్స్ట్ అది. ఇట్లా చేస్తే ఏముండదు. మూఢజనీ ధనాగమ తృష్టం కురు సద్బుద్ధి మనసి వితృష్టం ఎల్ల బసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయమై చిత్తం అంటాడు. అంటే మూఢజనులు అంటున్నాడు. ఏం జనులు అంటున్నాడు? మూఢులు అనమాట. పొద్దున్న లేసే ఇట్లా చూస్తారు ఆకాశం పైకి, నాకు ఈరోజు 5 కోట్లు కావాలా. ఎప్పుడు ఇచ్చి పెట్టినావు నువ్వు? ఇట్లా చూస్తే ఈరోజు ఉంది కదా, ఎట్లయినా సరే నాకు 5 కోట్లు కావాలి, ఎట్లయినా 5 కోట్లు సంపాదించాలి. అంటే జీవితం ఉండేది నీకు డబ్బు సంపాదించుకునేక. పోయేటప్పుడు ఏం ఎత్తుకొని పోతావు నువ్వు? పత్రి సార్ భలే చెప్తాడు, ఒరే సతీ, ఒరే ఈ 96లో మేము వచ్చినాను, అప్పుడంతా ఆయన ఎట్టు చెప్పేవాడు, ఒరే ఈ కడుపుకి ఎంత కావాలా? అంత బువ్వ, అంత రొట్టె, ఆవకాయ తొక్క అంటాడు. మిగిలిన టైం అంతా ఏం చేయాలా? కళ్ళు మూసుకొని సాధన చేయాలా, భజగోవితం భగవద్గీత చదవాలా. జీవితం ఉండేది అందుకురా. పొద్దున్న లేసి 5 లక్షలు సంపాదిద్దాం, బయట 5 కోట్లు సంపాదిస్తా. ఏం చేస్తావు అంత డబ్బు? అని డాక్టర్లకు ఇస్తావు ఎత్తుకొని పోయి. అంబుడు చెప్తున్నాడు, మూఢజనీ ధనాగమ తృష్టం. అంటే ధనము కావాలి కావాలి అనే కోరికుంటుంది చూసినావా, తృష్ణ, అది దుఃఖానికి దారితీస్తుంది. మూఢజనులు కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం. అంటే మనస్సును ఎప్పుడు కూడా సద్బుద్ధి, సద్బుద్ధి అంటే మంచి బుద్ధితో మనం డెవలప్ చేసుకోవాలి, మంచి బుద్ధితో డెవలప్ చేసుకోవాలి. అలా డెవలప్ చేసుకుంటే ఏమవుతుంది? ఎల్లబసే నిజ కర్మోపాత్తం. నిజ కర్మోపాత్తం అంటే చెప్పండి, నిజ కర్మోపాత్తం అంటే ఏంటి? కష్టపడి డబ్బులు సంపాదించాలి. అలా కష్టపడి సంపాదించిన డబ్బులతోనే మనం అన్నం తినాలి, మన కుటుంబంలో జల్సాలు చేయాలి. 1000 రూపాయలు సంపాదించినావు ఈరోజు, ఒక 100 మూటలు మోసి పిల్లం బిడ్డలు తీసుకొని సినిమాకు పో, 500 ఖర్చు పెట్టు. అంతేగాని ఇంకో నెత్తి మీద చేయి పెట్టి నువ్వు డబ్బులు సంపాదించి నువ్వేం సుఖపడతావు? ఇజ్ ఇట్ గుడ్? అందుకని ఆయన ఏమన్నాడు? ఎల్ల బసే అంటాడు. అంటే ఎప్పుడు కూడా నిజ కర్మోపాత్తం, మంచి కర్మలు చెయ్యి, చెడు కర్మలు చెయ్యొద్దు, అది మళ్ళా నీకు బాధ కలిగిస్తుంది అంటున్నాడు. సో ఈ శ్లోకంతో నేను ఈరోజు మళ్ళీ మనం కావాలంటే ఎప్పుడైనా అంటే నా మాటలు మీకు నచ్చుంటే మళ్ళీ మనం ఎప్పుడైనా కలుసుకొని తిరిగిగా చెప్పుకుంటాం. ఈ రాజాపేట కొత్త ఏం కాదు. మా డాడీ చెప్పాలంటే బిగ్ డాడీ ఈయన, మన మెగామర్లి గారు మా డాడీ చెప్పాలి. ఒకరికి నాకు డాడీ లాగే కనిపిస్తాడు. ఆయన్ని 1 year అయింది నేను చూసి. నేను ఈరోజు ఆయన చూద్దామని వచ్చాను. ఏదో మిస్ అవుతున్నా నేను ఆయన లేకపోతే. నాకు అంత ఇష్టం ఆయన అంటే. అది ఈ జ్ఞానము కాదు అదొక ప్రేమ. అది నిజంగా ఆయన చూద్దామనే వచ్చాను. నా బర్త్డే పోయినసారి దత్తాత్రేయుడు సాయిబాబా గుళ్ళో జరిపించి, బాలరాజుని వాళ్ళంతా జరిపించిన ఆయన మహానుభావుడే, పెద్ద దిక్కు నాకు ఆయన. ఈ యాదాద్రి గుట్టలో నాకు పెద్ద నరసింహస్వామి అండా నాకు ఆయన. అదేవిధంగా బాలరాజు మా సోదరులాగా, అదేగా మన డాక్టర్ గారు వాళ్ళ కుటుంబం, మీరంతా కూడా నాకు ఫ్రెండ్స్. పోయిన సంవత్సరం ఇక్కడే పనిచేద్దాం అనుకున్నాను, ఈరోజు కుదిరింది. అలాగే నాగేశ్వరరావు గారు నిన్న నైట్ మాకు వచ్చి పౌర్ణమి మెడిటేషన్ చేయించి ఎంతో చక్కగా చెప్పారు. సో మళ్ళీ బాగుందా నా మాటలు? నచ్చిందా? మళ్ళీ ఎప్పుడైనా తిరిగిగా చెప్పుకుంటా అవకాశం వచ్చినప్పుడు. ఈ అవకాశం ఇచ్చినటువంటి బాలరాజు గారికి, డాక్టర్ గారు అంటాం మేము, డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి థ్యాంక్స్. ఏం డాడీ ఓకేనా? బాగా చెప్పానా? సార్ గట్టిగా చెప్పండి సార్. నాగేశ్వరరావు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.